ఎంపిక కార్తీక్ సంతోష్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. Yesya వద్దునండి సిగ్గుపడుతున్న 6,000 Yesus Krika Apra మెస్సయ్య మొద్దు నుండి చిగురు పుట్టెను, వారి వేర్లు అంకురము ఎదిగి ఫలించును. ఆమేన్. అందరూ చెప్పండి కొడుకు. తర్వాత విజయ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-20. దేవుని మహిమలోని గాక. నా పేరు విజయ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-20. యేసుక్రీస్తు జన్మ ఎట్లనగా తల్లిని మరి ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకమో కాకుండా ఆమె బస్టాండ్ కోరుకున్నాడు. ఆమె భర్తని యేసేపు నీతిమంతుడైంది. ఆమెను అవమానపరుచునక రహస్యంగా నడుదేశాడు. అతడి సంగతుల గురించి ఆలోచిస్తుండగా ఇదిగో పరలోక దూతలు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను మరణం చేసిన ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మకైనది. ఆమె కుమార్తెను ఆమె వారి ప్రజలు వారి పాపల నుండి ఆయన రక్షించడానికి అతనికి యేసుని పేరు పెట్టు. యేసు శబ్దములకు రక్షకులకు ఇదిగో కన్య గర్భవతి కుమారులను ఆయన కుమారుని పేరు పెట్టు అని ప్రభు తన ప్రవక్తల పలికిన మాటలు నెరవేర్లకు ఎంత జరిగింది. కుమారుని పేరు నాకు భాషంతో పొందుతున్నాము. యేసు ప్రతిని ప్రభు తనకు ఆక్రమించిన ప్రకారం చేసి తన భార్యను చేసుకున్నాం. ఆమె కుమారులను వరకు ఆమె ఎదుర్కొన్నారు. అది నా కుమారుని యేసుని పేరు పెట్టు. అలాగే రోహిత్ తేజస్వి. యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. దేవుడు కనుక ఆయనను ఆరాధించువాడు అప్పుడు ఆరాధించును. ఆమేన్. ప్రేమ కుమారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడినది కైసరు ఆగస్టు వలన ఆజ్ఞాయను. సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళేది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియకు కూడా ఆ స్థితిలో ప్రాయపడుటకు గలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ
దాటినప్పుడు ఆమె తన సోదరులు నిండెను అనగా తన తొలిచూలు కుమారుని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి శ్రమలేనందున ఆయనను పశువుల దొడ్డిలో పరుండబెట్టెను. ఆమె నా పేరు కరుణ్ కుమార్. లోక్సభ 2వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరు పొలంలో ఉండి రాత్రి మందను కాచుకుంటుండగా ప్రభుతో వాళ్ళ వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వచ్చడం ప్రకటించడం వారు మీకు భయపడింది. అయితే ఆ దోత భయపడిగా ప్రజలు కలగబోమ సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు మీకు పుట్టినాడు. ఏం ప్రమాణిస్తూ దానికి తప్పి కావడానికి తిరిగి పొత్తిగుడ్డలు చుట్టుపడక తొట్టులో పనుకుని చుట్టారని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యంగా దూర కోడలను సర్వోన్నత స్థలంలో దేవుడు సర్వోన్నత స్థలంలో దేవుడికి మహిమ భూమి మీద మనుషులకు భూమి మనుషులకు శుభం కలుగును గాక అని సమాధాన శుభం కలుగును దేవుని స్తోత్రం చేస్తున్నాడు. ఆ దూత పరలోకం వెళ్ళిన తర్వాత అదొక పరలోకం తర్వాత ఆ గుర్రెల కాపరులు జరిగిన కార్యములు దేవుడు మనం తెలియజేసి ఉన్నాడని మనం వెళ్ళి చూద్దామని ఒకరు చెప్పుకుని ఉన్నారు. ఆమె అలాగే జ్యోతి మత్తయి 2వ అధ్యాయం 3. అందరికీ ప్రైజ్ శ్రుతి. మత్తయి 2వ అధ్యాయం 10 నుండి 11 వచనాల వారు రాష్ట్రంలో ఆనందకరంతో ఇంటిలోని చిన్నబడి సాగింపబడి ఆయన పూజించి తమ బిడ్డల ప్రకారంగా సాధారణ కానుక సమర్పించారు. ఆ తర్వాత సుగంధ దేవుని చేత బోధింపబడి తమ దేశానికి తిరిగి వెళ్ళారు. వారి తర్వాత ప్రభు ఇదిగో ఈరోజు వాసుని సంహరించవలనని వెతుక్కొచ్చున్నారు. కనుక నువ్వునే తల్లి మరియు ఆశిస్తూ పెద్ద పెట్టుకుని హైదులకి పారిపోయి నేను నీకు తెలియజేయబడి అక్కడే నిలబడి అతనితో చెప్తున్నాను. అలాగే అభి అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ కీర్తన. Asia 9th chapter 6th. For the child is born, for the son is given, and he will be open his shoulder, and the name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Amen. దేవుని మహిమ కలుగునుగాక. మై నేమ్ ఇస్ అభిషేక్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మన శిశుపుత్రుడు మనకు కుమారుని కృపబడును, ఆయన భుజం మీద రాజుగారి ముందును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపత్యము అని అతనికి పేరు పెట్టబడును. అలాగే అక్షయ్ ఇప్పుడు అందరూ మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. మై నేమ్ ఇస్ అక్షయ్. లోకాసు వందలు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టిన ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. అందరికీ వందనాలు. నా పేరు నిత్య. లోకాసు వందలు అధ్యాయం 10వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే ప్రవీణ్ చివరిగా ప్రవీణ్. Hello, my name is Prem Kumar. Yes, make up 5th chapter 2nd verse. But you Bethlehem, Ephraim, though you are little among the thousands of Judah, when you are shall come to 4 me, one to be ruling in Israel, who
who was going for gold from every loss. అందరికీ చెప్పండి. పిల్లలందరూ చెప్పండి. మరి ఈ సంవత్సరంలో పిల్లలు